వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే జన్మదిన సందర్భంగా న్యూఢిల్లీకి బయలుదేరిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. మల్లికార్జున్ ఖార్గే జన్మదినం సందర్భంగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు రేషన్ కార్డులు పంపిణీ. ఇందల్వాయి మండలంలోని తెర్మన్పల్లి గ్రామంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు వెల్లడి. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్లో బీసీలు, ఎస్టీలకు ఎందుకు చోటు కల్పించలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. మహిళా పోలీస్ స్టేషన్ హెచ్ఓను ఆదేశించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ఘనంగా రోటరీ క్లబ్ 73వ వార్షిక ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్. అయ్యప్ప మాలాదారుల జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంజనీర్ గంగాధర్ ఎన్నిక. నిజామాబాద్ అయ్యప్ప మాలాదారుల హర్షం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతోంది. గూపన్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దుడ్డు లింగన్న అంత్యక్రియలకు హాజరై పాడిమోసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మోపాల్ మండలంలోని కంజర రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను, వైద్య సేవల గురించి ఆరా. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే పుట్టినరోజు సందర్భంగా ఆయనను నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలపనున్నారు. అయితే ఈ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్లో ఆసక్తిగా మారింది. పైకి ఖార్గేను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు అనే చర్చ జరుగుతున్న రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ పెద్దలతో మహేష్ కుమార్ చర్చించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం, నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై కసరత్తు జరుగుతున్న వేళ పీసీసీ చీఫ్ ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. ఆర్డినెన్స్ రూపంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్డినెన్స్ను గవర్నర్ వద్దకు పంపగా దానిని గవర్నర్ న్యాయ సలహా కోసం పంపించారు. గవర్నర్ వద్ద ఏదైతే ఆటంకం ఏర్పడితే రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇటువంటి తరుణంలో పీసీసీ చీఫ్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ఎవరెవరిని కలవబోతున్నారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే పేదలకు రేషన్ కార్డులు పంపిణీ జరిగిందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని తిరుమన్పల్లి గ్రామస్తులు శాల్వ పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పేద బడుగు వర్గాల వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారం అయ్యిందని, ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుండి బియ్యం కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అందులో భాగంగా నేడు ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో 216 మందికి నూతనంగా బియ్యం కార్డులు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. పేదలకు ప్రతి కుటుంబానికి బియ్యం కార్డే ప్రామాణికంగా ఉంటుందని, బియ్యం కార్డు ఉన్నవారికి ఒకరు 6 కిలోల చొప్పున సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, ఈ రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం సబ్సిడీ స్కీమ్లు అనగా ఉచిత కరెంటు కానీ, సబ్సిడీ గ్యాస్ కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీము ఇలా ఎన్నో పథకాలు రేషన్ కార్డు ఉన్నవారికి లభిస్తాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో ఎన్నో పథకాలను పేదవారికి చేపడుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని, ప్రభుత్వ స్కీమ్లే స్థానిక సంస్థల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంకి ఘన విజయంతో గెలిపించుకుంటారని, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 23,172 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్,
డిఎస్ఓ ఎంఆర్ఓ వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతాల కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జంగిడి లక్ష్మీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇందలాయి మండలం తిరువనపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా మరి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మొన్న 14వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా గతంలో 10 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఎంతోమంది కుటుంబాలు మరి పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కొంతమంది చనిపోయినరు, కొంతమంది పుట్టినరు, మరి ఎన్నో మార్పులు జరుగుతుంటాయి సమాజంలో. మరి 10 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైం. 10 సంవత్సరాలు ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ప్రభుత్వం ఉండేది. శబరిమల అయ్యప్ప స్వామిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకొని పూజలు చేశారు. శబరిమలలోని శ్రీ అయ్యప్ప స్వామిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయనతో పాటు మంచాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్, ధన్పాల్ శ్రీనివాస్, గజపాడ నరేందర్, కె శ్రీనివాస్, వినయ్ కుమార్ దర్శించుకున్నారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్లో బీసీలకు, ఎస్టీలకు ఎందుకు చోటు కల్పించలేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికే ఇదే నిదర్శనమని విమర్శించారు. సోమవారం ఎక్స్లో ఓ పోస్టు చేసిన కవిత సమాచార చట్టం కమిషన్లో బీసీలు, ఎస్టీలకు ప్రాతినిధ్యం లేదని విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే నియమించిన చీఫ్ కమిషనర్ 4 కమిషన్లలో ఒక్కరు కూడా ఎస్టీ, బీసీలు లేరని తెలిపారు. మరో 3 కమిషన్ల నియామకం కోసం రూపొందించిన ప్రతిపాదనలో బీసీలు, ఎస్టీలకు ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోందని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ చర్యలు రూఢి చేస్తున్నాయని విమర్శించారు. జనాభా తమాషా ప్రకారం పెండింగ్లో ఉన్న 3 కమిషనర్ పోస్టులను బీసీలు, ఎస్టీలతో భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. మహిళా ఫిర్యాదు పట్ల సత్వర చర్యలు తీసుకోవాలని సిపి సాయి చైతన్య ఆదేశించారు. నేడు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మహిళలు ఫిర్యాదుదారులు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ కార్యాలయానికి హాజరయ్యారు. ఉదయం సమయంలో అప్పుడే అటువైపు నుంచి పోలీస్ కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అట్టి మహిళా ఫిర్యాదురాలిని చూసి తన కారులో నుంచి దిగి త్వరితగతిన అట్టి మహిళా ఫిర్యాదుదారులు వద్దకు వెళ్లి అట్టి ఫిర్యాదును తీసుకొని ఆమె సమస్యను క్షుణ్ణంగా వినడం జరిగింది. ఆ మహిళా ఫిర్యాదు పేరు బామిని సవిత, టౌన్ 2 పోలీస్ స్టేషన్లో ప్రాంతానికి చెందిన తెలిపిందని, తన భర్త వేధింపులు, తనకు అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని తెలపడం జరిగింది. ఈ మహిళా ఫిర్యాదురాలి సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక న్యాల్కర్ రోడ్డు నందు గల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 73వ వార్షిక ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూతన అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఈ వార్షిక సంవత్సరం 2025-26 యొక్క అధ్యక్ష శ్యామ్ అగర్వాల్, కార్యదర్శులు గోవింద్ జవహర్తో పాటు కార్యవర్గ సభ్యులతో పాటు నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ 2025-27 చైర్మన్ ఆకుల అశోక్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గౌరవ అతిథి మరియు ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా రోటరీ జిల్లా 3150 గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్, ప్రత్యేక అతిథిగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రోటరీ జిల్లా 3150 మాజీ గవర్నర్ డి గౌతమ్, ఇండక్షన్ ఆఫీసర్గా రోటరీ జిల్లా 3150 అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి హాజరు కావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డిస్టిక్ గవర్నర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ 73 సంవత్సరాల నుండి సమాజానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందిస్తూ నిజామాబాద్ రోటరీ క్లబ్ రోటరీ జిల్లా 3150లో ప్రత్యక్ష స్థానం సంపాదించిందని తెలపడంలో గర్వంగా ఉందన్నారు. ఇక ముందు కూడా విశేషమైన ప్రజలకు ఉపయోగపడే మరిన్ని వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశం, అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతలు పొందాలని కోరారు. పీడీజీ గౌతమ్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ నిజామాబాద్ క్లబ్ సభ్యులు ప్రతి సంవత్సరం అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఇందులో ముఖ్యంగా ఆరోగ్యం, విద్య వంటి అంశాలలో సహకారాలు అందిస్తారని తెలిపారు. అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి ప్రతి ఒక్క సంస్థకు యువతే ముఖ్యమైన ఆదర్శమని తెలిపారు. అనంతరం వీరంతా నూతన క్లబ్ ట్రస్ట్ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్ష కార్యదర్శులు బీరెల్లి విజయరావు, ఆర్ గంగారెడ్డి, ట్రస్ట్ మాజీ చైర్మన్ వేద్ ప్రకాష్ మిట్టల్తో పాటు మాస్టర్ ఆఫ్ సెరమనీగా
రాజ్ కుమార్ సుబేదర్, డాక్టర్ అంకిత్ అగర్వాల్ కోశాధికారి 2024-25, భారత్ పటేల్ కోశాధికారి 2025-26, జుగల్ జాజులతో పాటు అధిక సంఖ్యలో రోటరీ కుటుంబ సభ్యులు, మార్వాడి సమా సంఘం సభ్యులు, ఇన్నర్ విల్ క్లబ్ సభ్యులు, బాపూజీ వచనాలయ కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ సభ్యులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులు, రాజస్థానీ శిక్షా సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, సహాయక కార్యదర్శి భరత్ పటేల్, ఉపాధ్యక్షులు గంగారెడ్డి బాబురావు, సర్జన్ ఎటాచ్మెంట్ మోటరీ మురళి, డాక్టర్ నవీన్, క్లబ్ ట్రైనర్ ఆకుల అశోక్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ జ్ఞాన్ ప్రకాష్, డైరెక్టర్లు సతీష్ షా, రాజ్ కుమార్ సుబేదర్, శ్రీనివాసరావు, పవన్ పాండే, దర్శన్ సింగ్, కమల్ ఇనాని, అడ్వైజర్లు పీడీజీ గౌతమ్, సురేష్, సురేందర్, నరసింహారెడ్డి, ఇంగు రాజేశ్వర్, హరిప్రసాద్, జగదీశ్వర్లతో పాటు నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ 2025-27 కార్యవర్గ సభ్యులు, చైర్మన్ ఆకుల అశోక్, వైస్ చైర్మన్ కమల్, కార్యదర్శి జ్ఞాన్ ప్రకాష్, కోశాధికారి బాస ప్రకాష్, సభ్యులు ధీరజ్ రెడ్డి, బాపురావు, హితేని భీమాని తదితరులు ఉన్నారు. We begin this year, Rotary year 25-26. We are guided by our priorities. What are the priorities of Rotary International? Inspired us by powerful unifying message, unite for good. In the present situation where the wars are taking place across the globe, this unite for good is most up. So we also have to unite for good. We have already shown the world by uniting what we have done in eradication of polio. We were united, joined, collaborated with many organizations including Melinda Gates Foundation, each and every local state governments and also central governments. Otherwise, it would have not been possible to eradicate polio in this world. అయ్యప్ప మాలాదారుల జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఇంజనీర్ గంగాధర్ని ఎన్నికయ్యారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో తమిళనాడులోని తిరుమనవల్లే ఆదివారం అయ్యప్ప మాలాదారులు జాతీయ కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఇందులో అయ్యప్ప మాలాదారులు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇంజనీర్ గంగాధర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్, ప్రధాన కార్యదర్శి తిరుమల రావులకు గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. నగరంలోని గోపన్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగన్న అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. సాయంత్రం నిర్వహించిన ఆయన అంత్యక్రియల్లో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ బాన్సీ శేఖర్ గౌడ్ హాజరై పాడెమోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. లింగన్న అకాల మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే అన్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే. ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. అంత్యక్రియల్లో పార్టీ జిల్లా నాయకులు బాగిర్తి బాగారెడ్డి, లింగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి నాకు మంచి మిత్రుడు, నాతో పాటు కాంగ్రెస్లో మరి 24 గంటలు పార్టీ గురించి, పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడే వ్యక్తి. మరి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మృతి చెందడం జరిగింది. కంజర రెసిడెన్షియల్ స్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోపాల్ మండలం కంజర గ్రామంలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను తిరుగుతూ నిశితంగా పరిశీలించారు. కిచెన్, డార్మెంటరీ, స్టోర్ రూమ్, డైనింగ్ హాళ్లలో వసతులను పరిశీలన జరిపారు. విద్యార్థులను కోసం సిద్ధంగా చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. స్టోర్ రూమ్లలో నిల్వ ఉన్న బియ్యం, పప్పు దినుసులు, వంట నూనె ఇత్యాది సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను ఆరోగ్య పరిస్థితులను, వారికి అందిస్తున్న వైద్య సేవలను గురించి ఆరా తీశారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటుందా అని, అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల తరగతి గదులు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్, రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున్ ఖార్గే జన్మదినం సందర్భంగా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విజిట్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ చేశారు. ఖార్గే కలకాలం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇంకొన్నాళ్ళు సంవత్సరాలుగా దేశానికి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున ఖార్గేకు బర్త్ విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, భారత ప్రజల పట్ల మీ నాయకత్వం, నిబద్ధత, అంకితభావం ఎల్లప్పుడూ మా అందరికీ స్ఫూర్తినిస్తాయని, మీరు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిజామాబాద్ నగరంలోని మాధవ నగర్లో గల ఏబీఎస్ ఎన్క్లేవ్లో బాధిత కుటుంబాన్ని, జీకే తాండలోని బాధిత కుటుంబాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించి ధైర్యం తెలిపారు. నిజామాబాద్ నగరంలోని మాధవ నగర్లో గల ఏబీఎస్
ఎన్క్లేవ్లో బాధిత జలాల్పూర్ లక్ష్మారెడ్డి కుటుంబాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్మారెడ్డి మాతృమూర్తి లేని లోటు నుంచి కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరారు. అలాగే అనంతరం ఇందల్వాయి మండలంలోని జీఎల్సీ తాండాలో మాజీ జెడ్పీటీసీ పరశురాం తల్లి ఇటీవల మరణించడంతో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆమె లేని లోటు నుంచి త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఐడీసీఎంహెచ్ చైర్మన్ తారా చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ బైండ్సాకు ఇక 4 లైన్ జాతీయ రహదారి మంజూరైందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కృషి ఫలించిందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని అప్పట్లో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్తో పాటు జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీని ఢిల్లీలో కలిశారు. అయితే నిర్మల్ నుంచి బైండ్సాకు 4 లైన్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 4 వరుసల జాతీయ రహదారి రోడ్ల నిర్మాణానికి 15 రోడ్లకు 33,690 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. నిర్మల్ నుండి బైండ్సా వరకు ఇక 4 వరుసల రహదారి నిర్మాణం పూర్తయితే రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి నితీష్ గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలు అని నూడా చైర్మన్ కేశవేణు అన్నారు. నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీలో నిర్వహించిన బండపోచమ్మ బోనాల పండుగ వేడుకలకు నూడా చైర్మన్ కేశవేణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన నూడా చైర్మన్ కేశవేణు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామర్తి గోపీకృష్ణ, వేణురాజ్, పార్థసారథి, రాజేష్, మల్యాల గోవర్ధన్లను, ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ నాయకులు గంగా జరీనా రక్ష మరియు బహుజన కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు మారుతి, ఆలీ, లక్ష్మీ, షాదుల్ ఖాన్ పూలమాలలు, శాలువాలు వేసి ఘనంగా సన్మానించారు. బోనాల ఊరేగింపు సందర్భంగా జోగిని సుచిత్ర విన్యాసాలతో ఆకర్షణంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలు అని అన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం, ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుందని అన్నారు. బహుజన కాలనీ ప్రజలు కులమతాలకు అతీతంగా ఉంటూ బోనాల ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. బహుజన కాలనీ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున కూడా ప్రతిష్టాత్మకంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుందని అన్నారు. కాల్పోల్ తాండాను కలెక్టర్ సందర్శించారు. వైద్య శిబిరం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్ మోపల్ మండలంలోని కాల్పోల్ తాండాను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. తాండాలో పలువురికి జ్వరాలు సోకిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వర పీడితుల వివరాలను, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జ్వరాలు ప్రబలేందుకు గల కారణాలను గుర్తిస్తూ పరిస్థితులు అదుపు తప్పకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జ్వరాలు, ఇతర అనారోగ్య కారణాల అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. జ్వరం వచ్చిన వెంటనే స్థానికులు వైద్య శిబిరాన్ని సందర్శించి తగిన చికిత్సలు పొందేలా చూడాలన్నారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి శుక్రవారం, ఫ్రైడే, డ్రైడే పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల నడుమ నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పారిశుద్ధ్య సమస్యలు నెలకొనకుండా శానిటేషన్ పనులు జరిపించాలన్నారు. మురికి కాల్వలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, ప్రతి ఇంటిని సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. జిల్లాలో ఎక్కడ కూడా జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా తాండాలోని ఆయా నివాస ప్రాంతాలను సందర్శిస్తూ స్థానికంగా నెలకొన్న ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివాస ప్రాంతాల నడుమ నిరుపయోగంగా ఉన్న టైర్లు, ఇతర వస్తువులను గమనించిన కలెక్టర్ వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా పారవేయాలని స్థానికులకు హితవు పలికారు. లేని పక్షంలో దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు, సీజనల్ వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. మరో వారం రోజుల పాటు తాండాలో వైద్య శిబిరం ఉంటుందని, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే శిబిరాన్ని సందర్శించి చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని తాండా వాసులకు కలెక్టర్ భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ అధికారి డాక్టర్ తుకారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మోపాల్ ఎంపీడీఓ రాములు, ఎంపీఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని పాల్గొన్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించారు.
నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనుల పట్ల వివరించేందుకు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కలిశారు. ఆయనకు చేపట్టబోయే వివిధ పనుల గురించి ఆయన ముందు ప్రస్తావించాడు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనుల గురించి కూడా ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయిస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సునీల్ కుమార్ తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని ప్రెస్టీజ్ హాస్పిటల్ ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. సోమవారం నగరంలోని ప్రెస్టీజ్ హాస్పిటల్ ఆవరణలో సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పులతో బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆడపడుచులకు తాంబూలం అందజేసి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సవాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని, అమ్మవారి దయ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారిలు రాకుండా చూడాలని కోరారు. సమృద్ధిగా వర్షాలు కురిసి సిరి సంపదలతో విరజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జీలు షేక్ మోహిన్, కాశిఫ్, మహేష్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాస బోనాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఊళ్ళో కూడా ఆషాఢ మాసానికి మనం బోనాలు చేసుకుంటూ ఉంటాము. అమ్మవారి తల్లి అందరినీ కాచి కాపాడాలని మనం గ్రామ దేవతల్ని పూజిస్తూ ఉంటాము. అట్లనే ఊళ్ళో ఎటువంటి అంటువ్యాధులు రాకుండా జూన్, జూలై, ఆగస్ట్ ఇవన్నీ కూడా అంటువ్యాధులు ప్రబలే సీజన్ అన్నమాట. అలాంటి సీజన్లో బోనాలు చేసుకుంటే అమ్మవారు మనల్ని కనుకరిస్తుందని, అటువంటి జబ్బులు మనం బారి పడకుండా ఉంటామని చెప్పి మనకి ఈ కల్చర్ ఉంది. ఈ కల్చర్ ఇప్పుడు మనందరం కూడా ఫాలో అవడం చాలా ఆనందదాయకం. భీమ్గల్లోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండలంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాతాజీలు, టీచర్స్ బోనాలు ఎత్తుకోగా విద్యార్థినీలు సాంప్రదాయ దుస్తులతో విద్యార్థులు పోతరాజుల వేషధారణతో ఆకట్టుకున్నారు. మాతాజీలు బోనాలు ఎత్తుకోగా విద్యార్థులు పోతరాజుల నృత్యాలతో పాఠశాల నుండి బయలుదేరి బస్టాండ్ వీధిగా బస్ డిపో దగ్గర ఉన్న పోచమ్మ మందిరం చేరుకొని బోనాలను సమర్పించడం జరిగిందని, అనంతరం మాతాజీ డి శ్రవంతి మాట్లాడుతూ, మేము 8 సంవత్సరాల నుండి బోనాలు తీస్తున్నాము. తెలంగాణ సాంప్రదాయం అంటేనే బోనాలు. ఈ బోనాలు ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని భావించిన ప్రజలు తమ కూతురు పుట్టింటికి వచ్చిన సందర్భంగా భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. మా పాఠశాల తరఫు నుండి అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రపంచంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పండాలని, పాడి పంటలు బాగా పండాలని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదని, అంటువ్యాధులు ప్రబలకూడదని మనస్ఫూర్తిగా ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, అమ్మవార్లు వేడుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు రాసా రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ సాయి చరణ్, చంద్రశేఖర్, హరికృష్ణ, రవికుమార్, మాతాజీలు రమాదేవి, శ్రవంతి, శుభజ, సంతోషిని, రంజిత, రమ్య, మంజుల, శైలజ, శ్రీజ, భారతి, మనోజ, నవనీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేము శ్రీ సరస్వతి విద్యా మందిర్ నుండి ఎవ్రీ ఇయర్ 8 సంవత్సరం నుండి బోనాలు తీయడం జరుగుతుంది. ఈ బోనాలు తీసుకుపోయి పోచమ్మ గుడి దగ్గర సమర్పించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, వ్యాధులు రాకుండా పంటలు పండాలని ఎవ్రీ ఇయర్ మేము సమర్పిస్తున్నామండి. ధన్యవాదాలు. గత 8 సంవత్సరాల నుండి బోనాలు పోచమ్మకు సమర్పిస్తున్నామండి. ఎవ్రీ ఇయర్ ఇలా మాతాజీలు బోనాల్ని ఎత్తుకొని పోచమ్మ దగ్గర సమర్పించి. నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్రాదులో ఘనంగా బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అమ్మవారికి బోనాలతో నైవేద్యాలు, నూతన వస్త్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిలుమల సురేష్ సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సురేష్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువుటద్దం. అందుకే యావత్ తెలంగాణ ప్రజలు జరుపుకునే బోనాల పండుగను విద్యార్థులు మరియు ఉపాధ్యాయ సమక్షంలో పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తదనంతరం బోనాలతో ఊరేగింపు కొనసాగించి అమ్మవారికి సమర్పించడం జరిగింది. తర్వాత విద్యార్థులతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అమ్రాద్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆర్ట్స్ అండ్ కల్చర్ ఉపాధ్యాయుడు రమేష్ మరియు జలజ, నీరజ, విజయలక్ష్మి, వనిత, జ్యోతి, రమేష్, సాయన్నలు పాల్గొన్నారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని బడా భీమ్గల్లో గ్రామ దేవతలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు పడాలని, పాడి పంటలు బాగుండాలని గ్రామంలో ఉన్న దేవతలను, సర్వదేవతలను గంగా జలాలతో జలాభిషేకం చేసి ప్రత్యేకంగా పూజలు చేశారు. పంట పొలాల్లో విత్తనాలను విత్తుకొని నెల రోజులైన వర్షాలు ముఖం చాటేయడంతో పంట పొలాలు బీడు బారుతున్నాయన్నారు. ఇప్పటికైనా గ్రామ దేవతలు కనుకరించి వర్షాలు విస్తారంగా కురవాలని గ్రామస్తులు పూజలు చేశారు. తెల్లవారుజామునే గ్రామ దేవతల్లో డప్పు వాయిద్యాలతో గ్రామం నుండి ఊరేగింపుగా వెళ్లి గ్రామ పొలిమేరలో ఉన్న అన్ని దేవత విగ్రహాలకు, సర్వదేవతలకు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెల అవుతుంది, కాలం సరిగా అవుతుంది కాబట్టి ఇవాళ మా గ్రామ వీడీసీ తరపు నుండి గ్రామ సంఘాల పెద్ద మనుషులు, మా గ్రామ కమిటీ వాళ్ళంతా దేవాలయాలకన్నిటికీ జలంతో కడగడం జరిగింది. అందరూ ఊరంతా చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలని, పాడి పంటలన్నీ బాగుండాలని మా గ్రామ కమిటీ నుంచి ఉదయం పొద్దున పోయి తడపాకుల గంగాజలం తీసుకొని వచ్చి అన్ని దేవుళ్ళని గ్రామంలో అన్ని దేవాలయాల గుడిలు అన్నీ కడగడం జరిగింది. పట్టణ ఉన్ని కుర్మ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్లో సాయంకాలం వేళ గంజి నుంచి బోనాలు ఎత్తుకొని మహిళలు మంగళ హారతులతో నగర వీధుల నుండి దేవి ఆలయం వరకు చేరుకొని అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు కళాకారులతో డప్పు చప్పులతో విన్యాసాలు చేస్తూ ఈ బోనాల కార్యక్రమంలో కుర్మ కులస్తులు పాల్గొని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ ఆషాఢ మాసంలో నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉందని, అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల ఎలాంటి అంటువ్యాధులు దరిచేరకుండా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారని వారు తెలిపారు. ఈ బోనాల కార్యక్రమం ప్రతి ఆషాఢ మాసంలో బోనాలు తీస్తామని, ఈ కార్యక్రమంలో పట్టణ ఉన్ని కుర్మ కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు ఉన్ని కుర్మ సంఘం తరఫున ఈ బోనాల పండుగ జరిగింది. ఈ బోనాల పండుగ విశిష్టత ఏంటంటే, బోనం అంటేనే ఆహారం అంటే భోజనము. ఇది దేవునికి సమర్పణ అంటే ఇది సృష్టికే సమర్పించాలి. ఎందుకంటే ఇది విజయనగర కాలం నుంచి 5వ దశాబ్దం నుంచి కూడా ఈ బోనాలు జరుగుతుంది. దీని విశిష్టత ప్రతి ఒక్కరూ పిల్లలు బాబులతో, వారి పంటలతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఇది చేయడం ప్రతి ఆషాఢ మాసంలో చేస్తుంది. బాన్సువాడలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 83వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే 83వ జన్మదిన వేడుకలు బాన్సువాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ, కింది స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని అధిరోహించడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఎంతో సాధన, పట్టుదల, ప్రజాప్రేమకు నిదర్శనం ఖార్గే గారు అని, ఒక అణగారిన వర్గానికి చెందినవారు కావటం ఆయన ఎదుగుదల వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. అధ్యక్షుడు ఖార్గేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యకర్తలు కేక్ కట్ చేయడం జరిగింది. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలంతా ఏకతాటిపై నడిచి పార్టీ బలోపేతానికి ఖార్గే నాయకత్వంలో కృషి చేయాలని నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, జంగం గంగాధర్, ఖాలిక్, ఎజాద్, పిట్ల శ్రీధర్, మోహన్ నాయక్, గోపాల్ రెడ్డి, వాహబ్ బాబా, అలీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ రింగ్ రోడ్డు, RRR లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అవసరమయ్యే భూములను సేకరించేందుకు నిధులు లేని స్థితులు నెలకొన్నాయి. కేంద్రం అమలు చేస్తున్న ఇన్విట్ విధానం ద్వారా తెలంగాణకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందనే అంశం ప్రస్తుతం ఇన్ఫ్రా రంగం నిపుణుల్లో ఉంది. కాగా తెలంగాణ ప్రభుత్వం అసత్య 6 రోడ్ల అభివృద్ధికి 4 విధానాల చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకమైందనిగా RRR ప్రాజెక్టు ఖర్చుకు పూర్తిగా కేంద్రమే భరిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. దేశంలో రహదారుల అభివృద్ధికి అవసరమయ్యే నిధులు సమీకరించేందుకు జాతీయ రహదారుల ప్రతికార సంస్థ NHAI ఇన్విట్ విధానాన్ని అమలు చేస్తుంది. దీనిలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ తరహాలో బాండ్లను జారీ చేసి ప్రైవేటు ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ ద్వారా నియంత్రించే ఈ విధానంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి
5% వడ్డీ లభిస్తుందని కేంద్రం చెబుతుంది. ఈ ఏడాది మే నెలలో ప్రారంభించిన ఈ విధానం ద్వారా రానున్న రోజుల్లో దాదాపు 10 లక్షల కోట్లు సమీకరించి దేశవ్యాప్తంగా 30,000 కిలోమీటర్ల రహదారులను 2 లైన్ల నుంచి 4 లైన్లకు విస్తరించే కేంద్రంగా లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా కేంద్రం ఇప్పటికే 3 దఫాల్లో బాండ్లు జారీ చేసి 20,000 కోట్లకు పైగా నిధులు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైందిగా భావిస్తూ RRR ప్రాజెక్టును దాదాపు 35,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును NHII ఆధ్వర్యంలో నిర్మిస్తున్నప్పటికీ భూసేకరణకు అయ్యే 5,000 కోట్ల ఖర్చులో సగభాగానికి 2,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. కానీ నిధుల కొరత, ఇతర ఇబ్బందుల వల్ల ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు. అంతర్రాష్ట్ర రహదారులు అభివృద్ధి అయ్యాకే వ్యయాన్ని NHAI ఆధ్వర్యంలో పూర్తిగా కేంద్రమే భరిస్తున్నప్పటికీ RRR లాంటి రాష్ట్ర ప్రాజెక్టులకు మాత్రం ఖర్చుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండాలని కేంద్రం కోరుతుంది. ఒకవేళ పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తే RRR ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని మౌలిక సదుపాయాల రంగం నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రానికి ప్రపంచ బ్యాంకు, ADB సహా వివిధ ఆర్థిక సంస్థల నుంచి అతి తక్కువ వడ్డీకి విరివిగా నిధులు సమకూరడంతో పాటు ఇన్విట్ లాంటి విధానాలతో సామాన్యుల నుంచి కూడా భారీగా నిధులు సమకూరుతున్నాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా RRRకు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించే టోల్ ఛార్జీల ద్వారా రాబట్టుకునే అవకాశం ఉన్నందున దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. రహదారుల అభివృద్ధికే కేంద్ర ప్రధానంగా BOT బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్, EPC ఇంజనీరింగ్, ఇన్విట్ హైబ్రిడ్, యాన్యుటీ మోడల్ హ్యామ్ విధానాలను అమలు చేస్తుంది. BOT విధానంలో కాంట్రాక్టర్ని రోడ్డును నిర్మించి ఒప్పందం గడువు ప్రకారం కనీసం 15 ఏళ్ల పాటు దాన్ని నిర్వహించడంతో పాటు టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. కానీ ఇటీవల కేంద్రం ఈ విధానంలో స్వల్ప మార్పులు చేసింది. దీంతో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే టోల్ ఛార్జీలు వసూలు చేసి ఒప్పందం మేరకు కాంట్రాక్టర్కు వార్షిక చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఈ 15 ఏళ్లు కాంట్రాక్టరే రోడ్డు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. PCC విధానంలో డిజైన్ల రూపకల్పన నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కాంట్రాక్టర్ బాధ్యత తీసుకుంటాడు. కానీ దీని లోటుపాట్లను ఉన్నట్టు గుర్తించడం, నిధుల సమస్యలతో ప్రాజెక్టుల్ని నిలిచిపోవడంతో ఈ విధానంపై ఆసక్తి తగ్గుతుంది. హ్యామ్ మోడల్లో కాంట్రాక్టర్కు 60% ప్రభుత్వం, 40% నిధులు వెచ్చించాలి. కాంట్రాక్టరు వెచ్చించిన నిధులను 15 ఏళ్ల పాటు టోల్ ఛార్జీల ద్వారా రాబట్టుకుంటారు. ప్రస్తుతం ఈ విధానం ప్రాచుర్యంలో ఉంది. తాజాగా ఇన్విట్ విధానం ద్వారా కేంద్రం భారీగా నిధులను సేకరిస్తుంది. ఈ విధానంలో పెట్టుబడిదారుల నుంచి సమీకరించే నిధులను రహదారులపై వచ్చే ఆదాయం ద్వారా తిరిగి చెల్లిస్తారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో RTC బస్సుకు ప్రమాదం జరిగింది. వివరాలు చూద్దాం. సంగారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న బస్సు బాన్సువాడలో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద డ్రైవర్ నిఖిల్ కళ్ళు తిప్పి సైడ్లో బ్యానర్పై పడ్డాడు. తమ వైపు వస్తున్న బస్సును చూసి రోడ్డుపై జనం పరుగులు తీశారు. కండక్టర్ గౌస్ గమనించి గేర్ను న్యూట్రల్ చేసి బ్రేక్ కొట్టి బస్సును ఆపాడు. అంతలోనే 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడం ప్రమాదం తప్పింది ప్రయాణికులు తెలిపారు. సంగారెడ్డి డిపో కండక్టర్. మేము సంగారెడ్డి నుంచి నిజామాబాద్ వచ్చే టైంలో బాన్సువాడ ఎంటర్ అయిన తర్వాత మా డ్రైవర్ గారికి సడన్ చక్కర్ వచ్చి బానట్ మీద కింద పడిపోయాడు. నేను సడన్గా చూసి ఏమైంది, బస్సు అటు ఇటు వెళ్తుందని చెప్పి కొద్దిగా అప్రమత్తమై సడన్గా వెళ్ళి బస్సు న్యూట్రల్ చేసి బ్రేక్ వేసేసిన. ఎందుకంటే నాకు కొద్దిగా అవగాహన ఉంది, నేను ఇంతకుముందు డ్రైవర్గా చేసిన. స్వర్ణకారులు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు తుంగలపల్లి శ్రీనివాస్ సూచించారు. సిరికొండ మండల కేంద్రంలో నిజామాబాద్ జిల్లా స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు తంగలపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బందనగట్టి నరసింహాచారి, కోశాధికారి అశోక్ చారి, రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ చారి, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ చారి, ప్రభాకర్ చారి, హరిప్రసాద్ చారి, రాజేష్ చారి, సిరికొండ మండలం అధ్యక్షులు హర్షిత్ చారి, సుంకం శ్రీనివాస్ చారి హాజరయ్యారు. స్వర్ణకారులు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలన్నారు. సంఘం అధ్యక్షుడు తుంగలపల్లి శ్రీనివాస్ సూచించారు. ప్రతి విషయం మీద కూడా రాష్ట్రము మంత్రులందరూ కూడా ఇవ్వడం, ముఖ్యమంత్రిని కలవలేదు. ఆ ముఖ్యమంత్రి కూడా కలవడానికి సమయం తీసుకుంటున్నాం. కాకపోతే ఇంకో కారణం ఏమంటే రాష్ట్ర బడ్జెట్ మన స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉన్నది, గతంలో ఏర్పాటు చేసింది. దానికి డబ్బులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్తోమత లేదు. ఆర్పూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్ధిల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఆర్మూరు సిద్దులగుట్టలో భక్తులు ఉదయం నుండే ఆలయంలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు స్వామివారి పల్లకి సేవ భజన కార్యక్రమాలతో ఘనంగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్దులగుట్టపై ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. పెరుగుతూనే ఉన్నారు. దినదినాన ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందుతుంది. మొన్న 4 నెలల కిందట మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారు ఉండే, మరి వినయ్ కుమార్ రెడ్డి గారు మా పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర దర్శనం చేసుకుంటే మీకు అన్ని విధాలా మంచిగా ఉంటాయని చెప్పిన వెంటనే ఆయన దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడున్న మహిమను, ఇక్కడున్న ఈ ప్రకృతిని ఆయన చూసి పులకరించిపోయి ఇట్లాంటి పుణ్యక్షేత్రం ఎక్కడా లేదు అని పులకరించి ఎంబడ్నే పుణ్యక్షేత్రానికి 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున. పొతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన దారావత్ మమత ఐఐటిలో సీటు సాధించి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ శశాంక్ 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. బాన్స్వాడ నియోజకవర్గం పొతంగల్ మండలం జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన దారావత్ మమత డాక్టర్ రావు మిథ్యానాయక్ 10వ తరగతిలో మండల్ టాపర్ గా ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకును, ఇప్పుడు ఐఐటిలో సీటు సాధించడం పొతంగల్ మండలానికే కాకుండా బాన్స్వాడ నియోజకవర్గంలోని విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని గర్వించదగ్గ విషయమని కొనియాడుతూ అభినందించారు. ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ 5,000 రూపాయలు సహాయం అందిస్తూ ముందు తన చదువుకు కావలసిన సౌకర్యాలు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కల్పిస్తారని, అండగా ఉంటారని భరోసానివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొతంగల్ మండలం సీనియర్ నాయకులు మార్కేలి ప్రకాష్ పటేల్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు రాజు పటేల్, మండల సీనియర్ నాయకులు మక్కయ్య, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పటేల్, మండల సీనియర్ నాయకులు సంజీవ్ కుమార్ మరియు కిరణ్ సేట్, దారావత్ రాజు బూత్ అధ్యక్షులు సాయినాథ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ పాల్గొన్నారు. ఏకాదశి సందర్భంగా సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. నిజామాబాద్ నగర శివారులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక కళ్యాణ వేదికలో మహిళలచే ఆలయ వ్యవస్థాపకులు అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ విష్ణు సహస్ర పారాయణ ప్రతిరోజు ఒక్కసారి పారాయణం చేసినా గాని మానవుల సకల పాపాలు సర్వదోషాలు తొలగిపోతాయని, అంత మహమానిత్యం గల పారాయణం విష్ణు సహస్రనారాయణమని వారు తెలిపారు. ఈ పారాయణ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు. ఇది రెండవ ప్రోగ్రాం. ప్రారంభంలో చెప్పుకున్నట్టు కలవు సంకటానుముక్తి కలియుగంలో నామస్మరణ మాత్రం చేత ముక్తి అనేది లభిస్తుంది. కామికార్థములు అన్నీ కూడా ఫలవంతం అవుతాయి నామస్మరణ మాత్రం చేత. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో బోనాలను ఎత్తుకొని అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రహిత్ గౌహర్ మాట్లాడుతూ ప్రతి పండుగను స్మైల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, పండుగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలపడానికే ప్రతి పండుగను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని 23న జరిగే బంద్ను విజయవంతం చేయండి ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షులు నాగరాజు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద కళ్లకు నల్లగంతులు కట్టుకొని నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షులు దేవర్ల నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రైవేటు కార్పొరేటర్ పాఠశాల కళాశాలలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, పెండింగ్ ఫీజులు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్, లెక్చరర్స్, ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు అమలు చేయాలన్నారు. గురుకులాలకు
ఎస్ఎంసీ హాస్టళ్లకి సొంత భవనాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా ఈ నెల 23న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలలో బంద్కు వామపక్ష విద్యార్థి సంఘం పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఏ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజకొండ విఘ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా నాయకులు మనోజ్, పీడీఎస్యు నగర నాయకులు సాయి కిరణ్, ఏఐపిఎస్యు అధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, నగర అధ్యక్షులు ఆజాద్, అభి, గణేష్, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఆషూర్, జిల్లా నాయకులు వినోద్, రమేష్, ఏఐఎస్బి జిల్లా నాయకులు రాజన్న, గంగాధర్, ఏఐపిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు యశ్వంత్, ఏఐఎఫ్టిఎస్ నీరజ్, మధు, సాయి వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం విద్యార్థులపై కనీసం బడ్జెట్ని మన అసెంబ్లీ సమావేశంలో కూడా విద్యారంగ సంబంధమైన బడ్జెట్ పైన కూడా ఏమాత్రం కూడా కొంచెం అమౌంట్ బడ్జెట్ ప్రవేశించారు. ఇంకా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ నెల 23న జరిగే బంద్ను విజయవంతం చేయాలని, అదేవిధంగా ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో కనీసం మధ్యాహ్నం కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఫీజు రియంబర్స్ ఏదైతే పెండింగ్లో ఉందో 8,000 కోట్ల రూపాయలని బకాయిల్ని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి ప్రతి ప్రైవేట్ పాఠశాల. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే పేదలకు రేషన్ కార్డులు పంపిణీ జరిగిందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని తిరుమన్పల్లి గ్రామస్తులు శాల్వ పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పేద బడుగు వర్గాల వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారం అయ్యిందని, ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుండి బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అందులో భాగంగా నేడు ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో 216 మందికి నూతనంగా బియ్యం కార్డుల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. పేదలకు ప్రతి కుటుంబానికి బియ్యం కార్డే ప్రామాణికంగా ఉంటుందని, బియ్యం కార్డు ఉన్నవారికి ఒకరు 6 కిలోల చొప్పున సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, ఈ రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం సబ్సిడీ స్కీములు అనగా ఉచిత కరెంటు కానీ, సబ్సిడీ గ్యాస్ కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీము ఇలా ఎన్నో పథకాలు రేషన్ కార్డు ఉన్నవారికి లభిస్తాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో ఎన్నో పథకాలను పేదవారికి చేపడుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని, ప్రభుత్వ స్కీమ్లే స్థానిక సంస్థల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంకి ఘన విజయంతో గెలిపించుకుంటారని, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 23,172 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్, డిఎస్ఓ ఎంఆర్ఓ వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతాల కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జంగిడి లక్ష్మీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా మరి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మొన్న 14వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా గతంలో 10 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఎంతోమంది కుటుంబాలు మరి పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కొంతమంది చనిపోయినరు, కొంతమంది పుట్టినరు, మరి ఎన్నో మార్పులు జరుగుతుంటే సమాజంలో. మరి 10 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైం. 10 సంవత్సరాలు ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలో గల జెండా బాలాజీ ఆలయంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో జెండా బాలాజీ బట్ట పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసంలో జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయని, ఉత్సవాల్లో భాగంగా నేడు జెండా బాలాజీ బట్ట పూజ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే జన్మదిన సందర్భంగా న్యూఢిల్లీకి బయలుదేరిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. మల్లికార్జున్ ఖార్గే జన్మదినం సందర్భంగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు రేషన్ కార్డులు పంపిణీ. ఇందల్వాయి మండలంలోని తెర్మన్పల్లి గ్రామంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు వెల్లడి. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్లో బీసీలు, ఎస్టీలకు ఎందుకు చోటు కల్పించలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. మహిళా పోలీస్ స్టేషన్ హెచ్ఓను ఆదేశించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ఘనంగా రోటరీ క్లబ్ 73వ వార్షిక ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్. అయ్యప్ప మాలాదారుల జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంజనీర్ గంగాధర్ ఎన్నిక. నిజామాబాద్ అయ్యప్ప మాలాదారుల హర్షం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతోంది. గోపన్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దుడ్డు లింగన్న అంత్యక్రియలకు హాజరై పాడిమోసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మోపాల్ మండలంలోని కంజర రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను, వైద్య సేవల గురించి ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.